నేషనల్ క్రష్ రష్మిక మందన గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, ఇప్పుడు పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల రష్మిక కెరియర్ పీక్స్ లో ఉన్న ఈ స్టేజ్ లోనే నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని తెలుగింటి కోడలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లైన ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలతో, అందులోనూ పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో రష్మిక వెండి తెరపై దూసుకుపోతోంది. అయితే తన కొత్త సినిమాల కోసం రష్మిక చేస్తున్న రిస్కులు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి రష్మిక చేసిన ఈ రిస్కీ స్టంట్ ఏంటి? వాటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. హీరోయిన్ రష్మిక మందన చలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ క్రష్ గా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మైసా. ఈ సినిమా పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. గోండ్ తేగల నేపథ్యంలో సాగే ఈ కథలో రష్మిక ఒక గోండు మహిళగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లో రష్మిక ఇంటెన్స్ అవతార్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ మైసా సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మైసా కథలో గిరిజనుల జీవితం, వారి పోరాటం, భావోద్వేగాలను బలంగా చూపించబోతున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. బ్యాంకాక్ లో 7 రోజుల పాటు ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు కఠినంగా శిక్షణ తీసుకుంటున్నట్లు దర్శకులు చెప్పారు. ట్రై 300, బాహుబలి 2 వంటి భారీ చిత్రాలకు పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా ఇప్పుడు మైసా కోసం యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. గిరిజన పోరాట పద్ధతులు, మార్షల్ ఆర్ట్స్ ను కలిపి పూర్తిగా కొత్త యాక్షన్ స్టైల్ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇటీవల కేరళలోని అత్తిరపిల్లి జలపాతం దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్ కోసం బాడీ డంబుల్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుండి రష్మిక రిస్క్ జంప్ చేసిందని రవీంద్ర పుల్లే చెప్పారు. ఈ స్టంట్లో రష్మిక చేతులు, కాళ్లకు గాయాలైనప్పటికీ షూటింగ్ ఆపకుండా కొనసాగించిందట. రష్మిక డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందని దర్శకుడు చెప్పడంతో ఇప్పుడు మైసా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.